హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. నేను నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, యూట్యూబ్ నుంచి పేమెంట్ ఇంకా రాలేదు, నాకు ఎప్పుడు 22nd పడిద్ది, 23rd అయినా కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్పాను కదా. హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకి 24th ఆఫ్టర్నూన్ మనకి పేమెంట్ అయితే పడిందండి. ఎంత పడింది ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి నేను ఈరోజు వీడియోలో యూట్యూబ్ పేమెంట్ గురించే మాట్లాడతాను. ఫస్ట్ అండి, మనకి 40,000 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా అంటే మనకి సబ్స్క్రైబర్స్ 1-2 వీడియోస్ మంచిగా వైరల్ అయ్యాయి అంటే ఫాస్ట్గా వచ్చేస్తారండి. అందులోనూ షార్ట్ వీడియోస్ వైరల్ అయ్యాయి అంటే సబ్స్క్రైబర్స్ మనకి ఈజీగా వచ్చేస్తారు. బట్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా వ్యూస్ అనేవి అంత ఫాస్ట్గా రావన్నమాట లెంతీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు. షార్ట్ వీడియోస్ కానీ మంచిగా వైరల్ అవుతున్నాయి అని అంటే షార్ట్ వీడియోస్ మీదే ఫోకస్ చేయడం మంచిది. బట్ నేను ఏంటంటే రెండు బ్యాలెన్సింగ్గా ఉండాలి, రెండింటిని పోస్ట్ చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. నా డైలీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటాను, నేను నా వర్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాను, పిల్లలతో ఎలా ఉంటాను, మా ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుంది, మా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది డైలీ రొటీన్ వ్లాగ్స్లో షేర్ చేయాలి మీకు. ఎందుకంటే ఇట్లా డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే నేను ఎందుకో మీతో కనెక్ట్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. చాలా విషయాలు నాకు చెప్తూ ఉన్నారు, నాకు తెలిసినవి నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీతో మంచిగా కనెక్ట్ అవుతున్నట్టు. అంటే ఇప్పుడు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అంటే డైలీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా స్లోగా మీరే నాకు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నారనమాట. చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళతో కానీ మనం ఏంటంటే కలిసినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటాము. కానీ మీతో నేను రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. రోజు మీరు పెట్టే కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఓల్డ్ వీడియోస్ కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి డైలీ నాకు. ఇప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే రెగ్యులర్గా పెట్టే వీడియోస్ కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలా కామెంట్స్లో నేను మీకు రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతూ ఉంటాను, మీతో కనెక్ట్ అవుతున్నట్టు, మీతో కమ్యూనికేట్ అవుతున్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. అందుకనే అంతకుముందు డే బై డే పోస్ట్ చేసేదాన్ని కూడా ఇప్పుడు డైలీ పోస్ట్ చేయడానికి కూడా రీజన్ అదే అనమాట. అంటే అలా అని ఓన్లీ మీతో కమ్యూనికేట్ అవ్వడానికే నేను పోస్ట్ చేస్తున్నాను అని అయితే అబద్ధం చెప్పనండి. ఎందుకంటే మనకి డైలీ పోస్ట్ చేస్తే ఇంకొంచెం ఏదైనా రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుందేమో, యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎక్కువ వస్తుందేమో అని చిన్న ఆశ అనమాట. అంటే నాకు ఇప్పుడు చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో, నాకు మంత్లీ ఏమీ ఇన్కమ్ రావట్లేదండి నాకు అని చెప్పేసి చెప్పాను కదా. ఒకవేళ నేను డైలీ పోస్ట్ చేస్తే మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే నేను ఇంకొంచెం కష్టపడితే పేమెంట్ ఇంకొంచెం త్వరగా ఏమన్నా వస్తుందేమో అని చిన్న ఆశ. అంతేగాని ఓన్లీ మీతో కమ్యూనికేట్ అవ్వడానికే నేను వీడియోస్ చేస్తున్నాను అయితే అబద్ధం చెప్పనండి. ఎందుకంటే నేను చాలా జెన్యూన్గా ఉంటాను. ఇంకోటి, నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కరోజు ఏమైనా అంటే వీడియో ఏమీ రెడీ అవ్వలేదనుకోండి, ఈరోజు వద్దులే రేపు పెడదాంలే అని కూడా నేను అనుకున్న రోజులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లేదు, ఆ రోజు ఒకవేళ వీడియో పెట్టకపోతే నాకేంటో కొంచెం వెల్తిగా ఉండిద్ది అనమాట. ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు అని చెప్పేసి. అందుకనే కొంచెం కష్టం అయినా సరే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. నా ఫ్యామిలీ ఎలాగో నా కోసం ఉంటారు, ఇంకా 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. బట్ మీరు నా ముక్కు మొహం తెలియకుండా, నేనంటే ఏంటో తెలియకుండా జస్ట్ వీడియోస్ ద్వారా నన్ను కనెక్ట్ అయ్యి నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు, ఇంత కమ్యూనికేట్ అవుతున్నందుకు, నాతో మీ వాల్యుబుల్ టైంని కామెంట్స్ రూపంలో మళ్ళీ కామెంట్ చేసి నాతో ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో అలా మీరు కూడా నాతో అంత ఫ్రీగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే కంపల్సరీ రుణపడి ఉంటాను. ఇలాంటి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు యూట్యూబ్కి అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా. నిన్న పేమెంట్ వచ్చింది కదా, ఎంత వచ్చిందో చెప్పలేదు కదా మీకు. చెప్పాలా వద్దా అంటే నాకు చాలామంది ఇప్పుడు నేను వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నేను అప్పుడు ఫస్ట్ పేమెంట్ వీడియో చేసినప్పుడు కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. ఇప్పుడు అలానే చెప్పాలా లేదంటే డైరెక్ట్గా చెప్తే ఏం కాదా అనేది నాకు కూడా డౌటే అనమాట. అందుకని నేను కూడా ఆలోచిస్తున్నా. ఛానల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి ఒక 10 మందితో 20 మందితో అంటే ఫస్ట్ ఒక 3-4 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు సబ్స్క్రైబర్స్. తర్వాత అందరూ యాడ్ అవుతూ ఉన్నారనమాట, తెలియని వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా
అంతే కదా, ఛానల్ పెట్టాము అని అంటే మనం టక్కన మన తెలిసిన ఫ్రెండ్స్ 2-3కి షేర్ చేస్తూ ఉంటాము. వాళ్ళే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఒక 10 మెంబర్స్ అలా తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇంకా ఆ తర్వాత నుంచి వీడియో వైరల్ అయినప్పుడు మనకు తెలియని వాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఎవరు ఛానల్ స్టార్ట్ చేసినా కూడా అంతే ఉంటుంది, ఫస్ట్ తెలిసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి అలా నాకు కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత బయట జనాలందరూ ఒక్కొక్కరు సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉన్నారనమాట. యూట్యూబ్ పేమెంట్ గురించి నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తాను. ఫస్ట్ ఎవరికైనా సరే $100 అవ్వాలండి. $100 అయిన తర్వాతే మనకి పేమెంట్ అనేది ఇస్తారు. సేమ్ నాకు కూడా అంతే. ఈ మంత్ వచ్చేసరికి, ఇప్పుడు ఈ పేమెంట్ వచ్చేసరికి నాకు $103 అయ్యాయి. ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. డాలర్ వచ్చేసి 83 82 రూపీసో ఏమో ఉంది, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. 82 కానీ 83 84 ఈ మధ్యలోనే నడుస్తుంది, అంతకుమించి ఎక్కువ కూడా లేదనుకుంటున్నాను. ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట, నాకు ఎంత పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి ఈ మంత్ అని చెప్పేసి. ఎవరికైనా ఏంటంటే స్టార్టింగ్లో మినిమం పేమెంటే వస్తుందండి. అంటే 8,000 కానీ 8,500 కానీ 9,000 బిలోనే వస్తుంది. ఆ తర్వాత మనకి వ్యూస్ వస్తున్న కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని ప్రమోట్ చేసే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. నేను స్టార్టింగ్లోనే ఉన్నానండి, ఇప్పుడు 38,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి నాకు కూడా అంత ఎక్కువ అయితే ఏమీ రావట్లేదు. మినిమం పేమెంటే వస్తుంది, అది కూడా మంత్లీ కూడా రావట్లేదు అనమాట. 3 మంత్స్కి 4 మంత్స్కి అలా వస్తుంది. చూడండి, నా ఛానల్లో అంత పెద్దగా వ్యూస్ కూడా ఏం లేవు. కాకపోతే షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం పర్లా బాగానే ఉంటాయి. లెంతీ వీడియోస్ పెట్టినప్పుడు 1000 బిలోనే ఉంటాయి అనమాట. ఎక్కువ అయితే వ్యూస్ ఏమీ లేవు. అలా మెయింటైన్ అవుతూ ఉంది కాబట్టి ఛానల్ నాకు 8,000 8,500 9,000 బిలోనే వస్తుంది. అది కూడా మంత్లీ పేమెంట్ అయితే కాదండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు నా పేమెంట్ వీడియో ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి. దాని గురించే నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఏదైనా ఒక వీడియో బాగుందనుకోండి, వీడియో బాగుంది, ఈరోజు వ్లాగ్ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది అని అందరూ పెడతారు. బట్ ఒకళ్ళు మాత్రం ఏంటంటే ఓన్లీ పేమెంట్ కోసమే పెడుతూ ఉంటారనమాట. అంటే వీడియోస్ ఎలా ఉన్నాయి అదంతా పక్కన పెట్టేసి ఓన్లీ పేమెంటే అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక వీడియో వాళ్ళకి బోర్ కొట్టింది అనుకోండి, సేమ్ ఆ రోజు ఛానల్ కింద వచ్చి ఈరోజు వీడియో అస్సలు బాగాలేదని చెప్తారు. సేమ్ పర్సన్ వీడియో బాగాలేదని చెప్పడానికి, పేమెంట్ గురించి అడగడానికి మాత్రమే వస్తారు. అలాంటి వాళ్ళని నేను ఉంచనండి, నేను వాళ్ళని బ్లాక్ చేసేస్తానమాట. ఒకళ్ళిద్దరిని అట్లా బ్లాక్ చేసేసాను. అంటే ఓన్లీ పేమెంటే కావాలి వాళ్ళకి. అన్ని రోజులు బాగుండవు కదండి వీడియోస్. చాలా వరకు నేను న్యాచురల్గానే వీడియోస్ పోస్ట్ చేస్తానండి. అంటే హడావిడి చేయడం అదంతా ఏం చేయను. మేము ఇంట్లో ఎలా ఉంటామో అవే పోస్ట్ చేస్తాను. నేను ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లోకి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ, నేను ఇంట్లో పనులు ఏవైతే చేసుకుంటున్నానో అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి వీటికి చాలా వరకు వ్యూస్ తక్కువ ఉంటాయండి. అంటే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తూ, వాళ్ళకి మేబీ అంత కనెక్షన్ అయ్యారు అంటే పర్సనల్ లైఫ్ కూడా ఏమైనా ఉందేమో. నేనైతే నా పర్సనల్ లైఫ్ని నేను ఎక్కువైతే షేర్ చేయనండి. ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే షేర్ చేస్తాను. నాకంటూ ఒక లిమిట్ ఉంది, అంతవరకే షేర్ చేస్తాను అనమాట. డైలీ రొటీన్ వ్లాగ్స్ చాలా వరకు కొంతమందికి బోర్ అనిపిస్తాయి, కొంతమందికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మేము కూడా ఇలానే ఉంటాము, ఇంట్లో మా పిల్లలతో ఇలానే ఉంటాము, పిల్లలతో అలానే నేను ఎప్పుడు పిల్లలతో ఫ్రీగా ఉంటానండి. అలా అని గారాబం చేస్తానని కాదు, దెబ్బలు పడేటప్పుడు కూడా పడతాయి, కొడతాను. కొట్టడానికి కూడా ఏం ఆలోచించను అనమాట. ఏదైనా చెప్పిన మాట వినకపోతే వాళ్ళతో పనులు చేపిస్తాను, వాళ్ళతో ఫ్రీగా ఉంటాను, వాళ్ళతో ఆడతాను, వాళ్ళతో హోంవర్క్స్ ఏమైనా చదువు విషయంలో కొంచెం కేర్ తీసుకుంటాను. ఇవన్నీ చూసుకుంటూ నేను ఏవైతే చేస్తున్నానో అవే నేను మీతో షేర్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళు అదే చెప్తున్నా, వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు చేస్తున్న సపోర్ట్కి నేను సాటిస్ఫై అవ్వాల్సిందే. అసలు ఖాళీగా కూర్చోకుండా ఎంతో కొంత నేను సంపాదించుకోవడానికి యూట్యూబ్ నాకు యూజ్ అయింది. కాబట్టి మీరు కూడా అలానే ఎంతో కొంత మీ వల్ల అయినంత వరకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి నేను రుణపడి ఉండాల్సిందే, థ్యాంక్స్ చెప్పాల్సిందే. కాకపోతే ఏంటంటే నేను అనుకున్నట్టుగా అయితే లేదనమాట. నేను ఇంకొంచెం ఎక్కువ నేను పడే కష్టానికి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి త్వరలో రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా. దానికి మీ అందరి సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి. అదన్నమాట విషయం. యూట్యూబ్ పేమెంట్ అయితే మంత్లీ ఏం రావట్లేదు. 4 మంత్స్కి అంటే ఒక్కొక్కసారి 5 మంత్స్కి అలా 3 to 5 మధ్యలో వస్తుంది అనమాట. అందులోనూ మనకేంటంటే కొంచెం వ్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మినిమం పేమెంటే వస్తుంది. మీకు అర్థమైందేనా అనుకుంటున్నా. చాలామందికి డౌట్ ఉంది కాబట్టి డౌట్ క్లారిఫై చేసేసాను. తర్వాత నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు అని చెప్పేసి ఊళ్ళో ట్రై చేసాము, తెలిసిన వాళ్ళని అడిగాము, బట్ ఏమీ పని అవ్వలేదన్నమాట. మా ఆయన వాళ్ళని వీళ్ళని అడిగి ఎలాగోలా సిలిండర్ అయితే తీసుకొచ్చారు
వచ్చారనమాట. అయితే లంచ్ నేను చాలా సింపుల్గా చేశానండి. తోటకూర తీసుకొచ్చారని చెప్పేసి నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఇది ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా తోటకూర అదంతా నేను వంట చేసేటప్పుడు వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. పవర్ లేదు, దానికి తోడు ఛార్జింగ్ లేదు. ఇంకా మేము లంచ్ తినే టైంకి వచ్చిందనమాట. మేమేంటంటే లంచ్ తినాలని అనుకున్నా కూడా పవర్ లేకపోతే తినాలని అనిపించదండి. టీవీ చూసుకుంటాను, ఫ్యాన్ వేసుకోకపోతే అస్సలు వల్ల కాదనమాట. ఫ్యాన్ వేసుకొని టీవీ చూసుకుంటూ తింటారనమాట మా పిల్లలు కానీ మా ఆయన కానీ. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి టీవీ చూస్తా తినాలని. ఎలాగోలా తినేసి అంటే అంత ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఒక్కొక్కసారి ఉండదనమాట. అంటే నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి ప్రశాంతంగా కూర్చొని తిననమాట. ఒక పక్క ఫోన్ చూసుకుంటూనే వీడియో ఎడిటింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ ఉంటానన్నమాట. ఇంక అట్లా అందరము కూర్చొని ఫోన్ పక్కన పెట్టేశాను, కొంతసేపు వీడియో తీసుకుంటున్నాను కదా, ఫోన్ పక్కన పెట్టేసి ఇంక అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాం. చాలా సింపుల్గా చేశానండి. వడియాలు వేయించాను, తోటకూర ఫ్రై ఉంది, పెరుగు తోడుబెట్టింది ఉందన్నమాట. ఇంకా సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. అంటే చిద్వి వెళ్ళిపోయాడు. వాడు ఏంటంటే అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం కొంచెంసేపు పడుకోబెట్టా. ఇంకా నిద్ర లేచి గోల, నేను సైకిల్ తొక్కోవడానికి వెళ్తాను అని చెప్పేసి. సరే ఇంకా ఎల్లనీలే ఏడుస్తున్నాడు అనమాట నేను పంపించకపోతే. సరే ఎల్లనీలే ఒక అరగంట ఆడుకొని వస్తాడని చెప్పేసి. అందులోని ఈరోజు క్లాస్ లేదండి, డాన్స్ క్లాస్ లేదు. అందుకని చెప్పేసి ఎలాగో క్లాస్ లేదు కదా, ఒక 10 నిమిషాలు అటో ఇటో వచ్చినా ఏమి ఇబ్బంది లేదులే అని చెప్పేసి వాడిని పంపించేశాను. ఇంకా చైత్ర నేను కొంతసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత పిల్లలకి హార్లిక్స్ కల్పించానండి. వాడు కూడా వచ్చేసాడనమాట. మేము కొంచెం అటు ఇటు చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకొని చైత్ర నేను ఆడుకునే టైంకి వాడు కూడా ఒక 2 రౌండ్లు ఏమో వేసుకొని వచ్చినట్టున్నాడు సైకిల్. వచ్చి ఇంకా మాతో జాయిన్ అయ్యాడు, కొంతసేపు ఆడాడు. ఇద్దరికి అయితే హార్లిక్స్ కలిపేశాను. అయితే నిన్నటి వ్లాగ్లో చెప్పేశాను, నేను బియ్యం డబ్బాలో పోద్దాం అనుకుంటున్నాను, అంతే పోతుంది అని చెప్పేసి. నిన్న వాష్ చేసి పెట్టాను కదా, ఇంకా మధ్యాహ్నానికల్లా కొంచెం ఈవినింగ్ కల్లా కొంచెం మంచిగా ఎండిపోయింది అనమాట. మరి తడి ఉన్నా కూడా పురుగు పట్టేస్తుంది. తడి మొత్తం పోయిన తర్వాత ఈ బియ్యం అన్నీ కూడా బియ్యం డబ్బాలో పోసేసాను. బియ్యం డబ్బాలో పోసిన తర్వాత కూడా కొంచెం బియ్యం మిగిలినాయి అనమాట. ఆ మిగిలిన బియ్యాన్ని ఇట్లా డేషాలో పోసాను అనమాట. ఫస్ట్ ఈ డేషాలో ఉన్న బియ్యం వాడేసిన తర్వాత నేను బియ్యం డబ్బాలో బియ్యం వాడతాను. మాకేంటంటే ఈజీగా ఒక 3 months ఈజీగా వస్తాయండి. మాకు మధ్యాహ్నం టైంలో 1.5 గ్లాసు బియ్యం వేసామంటే చాలు, మా నలుగురికి సరిపోతుంది అనమాట. ఈ డేషాల్లో బియ్యం ఏమో మిగిలిన బియ్యం, ఆ పక్కన క్యాన్లో ఉన్నాయేమో అమ్మ నాకు మొన్న సన్న బియ్యం పంపించింది కదా, ఆ సన్న బియ్యం అనమాట. పులిహోర కానీ పుదీనా రైస్ కానీ అవన్నీ చేసినప్పుడు మాత్రం అవి రోజు తినడానికి మాత్రం ఇద్దండి. సింగిల్ పాలిష్ బియ్యం అనమాట. వీటిని నేను లడ్డుగా ఉంటాయని లడ్డు బియ్యం అంటాను. ఇట్లా ఈ లడ్డు బియ్యం అయితే వాడేసుకుంటాం అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరొకసారి మీ అందరికీ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.